This ల్యాప్టాప్లో conference ఒకడు will పక్కన now be recorded. అంటే మనం 2 అడుగులు ముందుకేద్దాం అనుకుంటే 4 అడుగులు వెనకబడి. హ్మ్. యాహ్! హలో. హలో జ్యోతి. మార్నింగ్ సార్. వినపడుతుందా? ఆ! ఆ! వినపడుతుందా? ఓకే. ఓకే. అయిపోయిందా? కంప్లెయింట్ ఇచ్చేసావా? ఇవ్వడానికి వెళ్ళారు సార్, నేను వచ్చేసాను. సరే. ఓకే. సో రియాక్ట్ జేఎస్ ఏంటంటే ఇట్స్ బేసికలీ ఎ జావాస్క్రిప్ట్ యూఐ లైబ్రరీ అన్నమాట. వాట్ ఈస్ రియాక్ట్ జేఎస్? ఇట్స్ ఎ జావాస్క్రిప్ట్ యూఐ లైబ్రరీ. సో బేసిక్‌గా దీన్ని చాలామంది ఫ్రేమ్ వర్క్ అనో లేకపోతే ఇంకోటేదో అనుకుంటారు. బట్ ఎగ్జాక్ట్‌గా మాట్లాడాలి అంటే ఇట్స్ ఎ లైబ్రరీ. ఇట్స్ ఏ లైబ్రరీ. సో లైబ్రరీ అనంగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ వేరియస్ ఫంక్షనాలిటీస్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆహ్, ఏదన్నా ఒక కొత్త ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నాం అనుకోండి. సో దానికి సంబంధించిన కొన్ని లైబ్రరీస్ ఉంటాయి. సో ఆ లైబ్రరీస్ అంటే ఏంటంటే దానికి సంబంధించిన ఫంక్షనాలిటీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా చెప్పాలి అంటే మనం జావా నేర్చుకుంటాము, లేకపోతే విల్ బి లెర్నింగ్ పైథాన్ ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్. దాంట్లో యూజ్ చేసి మనం ప్రింట్ అని, దాంట్లో యూజ్ చేసి ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని వాడతారు, లేకపోతే స్ట్రింగ్ అని, ఇవన్నీ ఆబ్జెక్ట్ అని జావా వాళ్ళు. సో మీరేమో ఎస్టీఆర్ అని, లిస్ట్ అని. సో ఇవన్నీ ఏంటి, ఇవన్నీ కూడా కాంపోనెంట్స్ విచ్ ఆర్ రెడీలీ అవైలబుల్ అనమాట. సో వీటిని మనం లైబ్రరీస్ అంటాం. ఏమంటాము? లైబ్రరీస్. అట్లానే రియాక్ట్లో యూఐకి సంబంధించిన కొన్ని లైబ్రరీస్ ఉంటాయి. సో ఆ లైబ్రరీస్ దేని మీద బేస్ అయి ఉంటాయి? కంప్లీట్గా జావా స్క్రిప్ట్ పైన బేస్ అయి ఉంటాయి. అందుకని దాన్ని ఏమన్నాము? జావా స్క్రిప్ట్ యూఐ లైబ్రరీ. సో ఇట్ ఈస్ ఏబుల్ టు డెవలప్ స్మాల్ అప్లికేషన్స్ యాజ్ వెల్ యాజ్ బిగ్. చిన్న పెద్ద అని ఏం అట్లా ఏం లేదు. చిన్న వెబ్సైట్స్ ఒక సింగిల్ పేజ్ వెబ్సైట్ చేయొచ్చు, ఒక 10 పేజీల వెబ్సైట్ చేయొచ్చు, మన ఇష్టం. సో అవి మనము దీని ద్వారా చేయొచ్చు అనమాట. సో దీని అడ్వాంటేజ్ ఏంటి సార్? యాక్చువల్గా ఈ రియాక్ట్ జేఎస్ అని వాడక ముందు మనకి జేక్వెరీ అని, యాంగులర్ అని, సో అట్లా యాంగులర్ ఇప్పటికి వాడుతున్నారు, కాదని కాదు. బట్ రియాక్ట్ జేఎస్ హ్యాస్ మేడ్ అన్ ఎండ్. ఓకే. సో యాంగులర్ జేక్వెరీ కాకుండా నేను ఇది ఇప్పుడు ఇంకా వాడుతున్నారు, యాంగులర్ వాడట్లేదని కాదు. బట్ రియాక్ట్ జేఎస్ హ్యాస్ టేకెన్ ఓవర్ అనమాట. సో అప్డేట్ అయిపోయింది మొత్తానికి. ఓకే. సో మినిమల్ సాలిడ్ ఫీచర్స్ టు కిక్ స్టార్ట్ విచ్ అప్లికేషన్? వెబ్ అప్లికేషన్. జనరల్గా వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి? మీరు క్లయింట్ నుంచి సర్వర్కి ఒక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాల్ టికెట్ నెంబర్ అనుకున్నాం, మనం స్టార్టింగ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. హాల్ టికెట్ నెంబర్ ఇవ్వగానే అది వెళ్ళేసి సర్వర్లోకి వెళ్ళి సర్వర్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది. సో అట్లా అనుకున్నాం కదా. సో అట్లా వెబ్ అప్లికేషన్ నడుస్తుంది అనమాట. సో ఇది కూడా ఒక వెబ్ అప్లికేషనే, కానీ దీంట్లో మనము సింగిల్ పేజ్ అప్లికేషన్స్ని తయారు చేస్తాం. ఏం చేస్తాం? సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఏంటంటే క్లయింట్ సైడ్ రెండరింగ్ అంటాం అనమాట. ఏమంటాము? క్లయింట్ సైడ్ రెండరింగ్. ఇది జనరల్గా నార్మల్ వెబ్ అప్లికేషన్, ఒక క్లయింట్ నుంచి సర్వర్ రిక్వెస్ట్ వెళ్ళడము, రెస్పాన్స్ తీసుకురావడము. కానీ ఇక్కడ ఏమవుతుందంటే దేర్ విల్ బి ఏ ఏపీఐ రెండరింగ్ అనమాట. ఏపీఐ రెండరింగ్ అంటే మీకు ప్రతిసారి సర్వర్ లోడ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు అదే పేజ్లో అప్డేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇన్నర్ హెచ్టిఎంఎల్ లాగా. సో ఇన్నర్ హెచ్టిఎంఎల్ లాగా మనం బటన్ క్లిక్ చేయగానే ఒక వేరే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది కదా. పేజ్ని రీలోడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో పేజ్ని రీలోడ్ చేయకుండానే మనం ఇక్కడ ఎక్కడైతే సోర్స్లో అప్డేట్ చేస్తామో ఆటోమేటిక్గా అది మనకి లోడ్ అయిపోతుంది. సో మనం మళ్ళీ పేజ్కి వెళ్ళి రిఫ్రెష్ చేయాల్సిన పని లేదు. సింపుల్గా చెప్పాలి అంటే పేజ్కి వెళ్ళేసి రిఫ్రెష్ చేయాల్సిన పని లేదు. ఓకే. చిన్న ఎగ్జాంపుల్తో సహా మీకు చూపిస్తాను. పేజ్ని లోడ్ చేయకుండానే ఆపరేషన్ జరిగిపోతుంది అనమాట. ఓకే. రైట్. సో దీంట్లో స్టేట్ మేనేజ్మెంట్, రౌటింగ్, చాలా కథలు ఉంటాయి. ఓకే. అన్ని కథల్ని మనం చూద్దాం. సో ఈజీ టు లెర్న్ డెఫినెట్గా. సో ఫాస్టర్ వే టు కోడ్ ఏ ఫంక్షనాలిటీస్, మొత్తం అంతా జావా స్క్రిప్ట్ బేస్డ్ ఉంటుంది కాబట్టి ఈజీగా మనకి అర్థమైపోతుంది అనమాట. జస్ట్ కొంచెం అప్లికేషన్ చేయాల్సి వస్తుంది. రైట్. సో ఇవంతా చిన్న ఇంట్రడక్షన్. సో ఏ అప్లికేషన్స్ ఫేస్బుక్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు, నెట్ఫ్లిక్స్, కోడ్ అకాడమీ, రెడిట్, చాలా ఇంకా ఆల్మోస్ట్ అన్ని వెబ్సైట్స్లో ఈ మధ్య రియాక్ట్ అనేది కామన్ అయిపోయింది అనమాట. ఓకే. రైట్. సో మరి ఎట్లా సార్ ఇదంతా హిస్టరీ అయిపోయింది, నేను ఎలా దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి? ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే యూ హ్యావ్ టు ఇన్స్టాల్ ద నోడ్ జేఎస్. ఇన్స్టాల్ నోడ్ జేఎస్ని చేయాలి.
సో నోడ్ జేఎస్ చేయాలి అంటే మీకు ఈ లింక్ నేను ఈ ఫైల్ని ఇప్పుడే పంపించేస్తాను మీకు. సో రియాక్ట్ జేఎస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసేసి సో ఫైల్ ఓపెన్ చేసాను చూడండి, ఓపెన్ చేయండి. ఫైల్ పంపించాను చూడండి మన డ్రైవ్లో. సెటప్ రియాక్ట్ జేఎస్ విత్ వీట్. ఓపెన్ అయిందా? సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటమ్మా, నోడ్ జేఎస్ని ఇన్స్టాల్ చేయడం. ఓకే, ఆ లింక్ మీద జస్ట్ క్లిక్ చేయండి అంతే. ఆ లింక్ మీద క్లిక్ చేశారా? క్లిక్ చేయగానే మీకు node.js.org అనే సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు రన్ జావా స్క్రిప్ట్ ఎనీవేర్ అన్న ఎవ్రీవేర్ అన్న కనిపించిందా? ఈ పేజ్ వచ్చింది అందరికీ? ఓకే, ఈ పేజ్ వచ్చిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ నోడ్ జేఎస్ ఎల్టీఎస్ అనమాట. ఎల్టీఎస్ అంటే లాంగ్ టర్మ్ సపోర్ట్ ఎల్టీఎస్. డౌన్లోడ్ node.js LTS లాంగ్ టర్మ్ సపోర్ట్. సో లాంగ్ టర్మ్ సపోర్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీకు అది డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్స్లోకి వెళ్ళి దాన్ని డబుల్ క్లిక్ చేయండి. నోడ్ వర్షన్ అని వచ్చిందా? ఓకే, ఇట్లా వచ్చింది అందరికీ. వెల్కమ్ టు నోడ్ జేఎస్ సెటప్ విజార్డ్ కాన్ఫిగరింగ్. అది కాన్ఫిగర్ చేసుకుంటుంది ఇంటర్నల్గా. సో నెక్స్ట్ అని కొట్టండి. నెక్స్ట్ వచ్చిందా? నెక్స్ట్ యాక్సెప్ట్ అని కొట్టండి. యాక్సెప్ట్ అని కొట్టారా? వస్తుంది అందరికీ? డౌన్లోడ్ అవుతుందా? అయిందా? ఓకే, నెక్స్ట్ అని యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ ది అగ్రిమెంట్. సే నెక్స్ట్. నోడ్ జేఎస్ ఏం చేంజ్ చేయొద్దు, అటెండ్ చేయండి. ఓకే, ప్రోగ్రామ్ ఫైల్స్లో నోడ్ జేఎస్ అనే ఫోల్డర్లోకి వెళ్తుంది. ఓకే, సే నెక్స్ట్. సే మళ్ళీ నెక్స్ట్ 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 అంతే, ఏం లేదు. ఇది క్లిక్ చేసి ఏంటంటే కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ లోడ్ అవుతాయి, రైట్? సో క్లిక్ చేసేయండి ఎందుకన్నా మంచిది. ఓకే, నెక్స్ట్ అనండి. ఇన్స్టాల్ అనండి. నాకు తొందరగా అవుతుంది ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. మీ దగ్గర ఆల్రెడీ ఉంటే పర్లేదు. అయిందా? ఇది వస్తుంది ఇట్లా. అందరికి వచ్చింది ఇది? ఎస్ అని కొట్టాడు.
డాట్ జేఎస్ నోడ్ జేఎస్ అంటాం జనరల్గా. యాక్చువల్లీ ప్రెజెంట్ వర్షన్ వచ్చేసి 22.8, కానీ ఏంటంటే మనం ఎల్టీఎస్ వర్షన్ని బేస్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. ఏ సాఫ్ట్వేర్ అయినా కానీ 24 వచ్చేసిందా? పర్లేదు, ఏదైనా ఎల్టీఎస్ ఇంపార్టెంట్. చూద్దాం ఒకసారి వర్షన్స్ ఏమొచ్చినాయి. 22 ఉంది కదమ్మా కరెంట్. 22 ఉంది, కానీ ఎల్టీఎస్ ఏది ఉంది? 20.17. ఓకే, మనం కరెక్ట్ వర్షన్లో ఉన్నాం, పర్లేదు. ఓకే, ఇట్లా వచ్చింది అందరికీ. సేవ్ ఫినిష్. ఇంకోటి మీకు పవర్ షెల్ ఓపెన్ అవుతుంది ఇట్లా. ఓకే, సో కంటిన్యూ కొట్టండి, కంటిన్యూ కొట్టండి, అంటే ఎంటర్ ప్రెస్ ఎనీ కీ. రాకపోతే వదిలేయండి, పర్లేదు. విండోస్ పవర్ షెల్ ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. ఇట్లా బ్లూ కలర్ స్క్రీన్ వస్తుంది, వచ్చిందా? ఇది ఆప్షనల్. చాక్లెట్ టీ అంటాము, అట్లా బ్యాక్ ఎండ్లో అన్నీ చేసుకుంటుంది, పైథాన్ అన్నీ చేసేస్తుంది. మనది ఆల్మోస్ట్ పైథాన్ అందరికీ ఉంటుంది కాబట్టి పర్లేదు. ఓకే, ఇది అవనివ్వండి బ్యాక్గ్రౌండ్లో. ఓకే, సో అది అవనివ్వండి, మినిమైజ్ చేసేసేయండి, ఫైల్ ఓపెన్ చేయండి మళ్ళీ. ఓకే రైట్, సో ఇప్పుడు మనము స్టెప్ 2కి వెళ్ళాం. సో ఇక్కడ బేసిక్గా ఈ వీట్ అనేది ఒక థర్డ్ పార్టీ లాగా అనమాట. మనం వీటిలో ఎక్కడ కూడా చేయొచ్చు, కానీ ఏంటంటే నేను ఐఎమ్ అప్లయింగ్ వీట్. కొంచెం డిఫరెన్స్ ఉండాలి మనకు వేరే వాళ్ళకి, కాబట్టి వీఆర్ అప్లయింగ్ వీట్. సో ఎన్పిఎం, ఈ ఎన్పిఎం అనేది ఎక్కడ కొట్టాలి సార్? నేను ఈ ఎన్పిఎం అనేది నేను ఒక డ్రైవ్ ఒకటి తయారు చేసుకోండి, ఒక ఫోల్డర్ తయారు చేయండి ఫస్ట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ, మీది యూఐ కాబట్టి యూఐలో యూఐ ప్రోగ్రామ్స్ వదిలే. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఒక కొత్త ఫోల్డర్ తయారు చేస్తాను, ఎక్కడైనా చేసుకోండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ రియాక్ట్ ప్రాజెక్ట్స్ అని చేస్తాను. సో రియాక్ట్ ప్రాజెక్ట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేయండి. చేశారా? రైట్. సో ఇది కాపీ చేసుకోండి, ఆ పాత్ని కాపీ చేసుకోండి, చేసుకున్నారా? ఓకే, సో ఆ పాత్ని కాపీ చేసుకున్న తర్వాత కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళండి. కమాండ్ ప్రాంప్ట్లోకైనా వెళ్ళొచ్చు, విఎస్ కోడ్లోకైనా వెళ్ళొచ్చు. ఓకే, సో ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్దాం, ఈజీగా ఉంటుంది. సో కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళండి. కమాండ్ ప్రాంప్ట్ అంటే తెలుసు కదా. ఓకే, సో ఇక్కడ సిడి అనండి. అందరు వచ్చారు, కామెంట్ ప్రాంప్ట్లోకి వచ్చారు అందరూ? రాలేదు. ఫస్ట్ ఎక్కడి వరకు వచ్చారు చెప్పండి. ఎస్ సార్, కమాండ్ ప్రాంప్ట్ వచ్చింది సార్. ఓకే, ఫోల్డర్ క్రియేట్ చేశారా? ఓకే, ఫోల్డర్ క్రియేట్ చేసిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చారా? కమాండ్ ప్రాంప్ట్లోకి వచ్చారా అందరూ? ఎస్ సార్. ఓకే, ల్యాప్టాప్ ఉందా జ్యోతి? సార్ ల్యాప్టాప్ ఉంది, ఓకే రైట్. చేస్తున్నాను సార్ నేను మీతో పాటే. సరే సార్. సో సిడి స్పేస్ అది పేస్ట్ చేసేసేయండి. మీ ప్రాజెక్ట్స్ ఎక్కడైతే ఫోల్డర్ ఉందో సిఎండి స్టార్ట్లో కొడితే సిఎండి అని కొడితే మీకు వస్తుంది, సిఎండి వచ్చేస్తుంది.
అయిపోయిందమ్మా. ఇప్పుడు వచ్చారా అందరు? రియాక్ట్ ప్రాజెక్ట్స్ వచ్చారా రాలేదా? మాటలు వినిపిస్తున్నాయి కానీ చేతులు కనిపించట్లేదు. ఎస్ సార్. ఓకే, సో రియాక్ట్ ప్రాజెక్ట్స్ వచ్చారా? ఇక్కడ ఫస్ట్ ఎన్పిఎం అని కొట్టండి. ఎన్పిఎం అంటే ఇది ఇట్లా వచ్చింది అనుకోండి, మీది ఎన్పిఎం స్టోర్ అయినట్టు, ఇన్స్టాల్ అయినట్టు. ఎన్పిఎం లేకపోతే అదంతా అయ్యా కాగాల్సిందే. ఎన్పిఎం అని కొడితే ఇదంతా వచ్చిందా? ఎన్పిఎం నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఎన్పిఎం అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్. నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అని కొడితే ఇన్స్టాల్ అయిందా లేదా మీకు తెలిసిపోతుంది. ఇగో ఇక్కడ ఇన్స్టాల్ అయింది అని చూపిస్తుంది చూడండి. సో నోడ్ ఎన్పిఎం 10.8.2 ఎక్కడ స్టోర్ అయింది? నోడ్ జేఎస్ లో నోడ్ ప్రోగ్రామ్ మాడ్యూల్స్. ఫైల్స్ లో నోడ్.js నోడ్ మాడ్యూల్స్ ఎన్పిఎం లో స్టోర్ అయింది. ఎన్పిఎం అంటే ఇదంతా వచ్చిందా నీకు? వచ్చింది సార్. వస్తే ఎన్పిఎం లోడ్ అయినట్టే, ఐ మీన్ నోడ్ జేఎస్ లోడ్ అయినట్టే. అందరికి ఓకే. వచ్చిందా? ఎవరికైనా ఆగిందా? వచ్చింది అందరికి? రైట్. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎన్పిఎం క్రియేట్ స్పెల్లింగ్స్ కోసం ఆ ఫైల్కి వెళ్ళిపోండి. ఎన్పిఎం క్రియేట్ వీట్, ఎన్పిఎం క్రియేట్ వీట్, విఐటి. రైట్. ఓకే, కొట్టారా? మెల్లిగా వెళ్ళండి, ఫాస్ట్గా వద్దు, మెల్లిగా వెళ్ళండి. ఓకే, ప్రాజెక్ట్ నేమ్ పెట్టండి ఇక్కడ. ఓకే, సో ప్రాజెక్ట్ నేమ్ నేను డెమో ప్రాజెక్ట్ అని పెడతాను. డెమో ప్రాజెక్ట్ అని పెడతాను. ఓకే, ప్రాజెక్ట్ నేమ్ డెమో ప్రాజెక్ట్. ఎట్లా వచ్చింది? ఇట్లా వచ్చిందా? ఇట్లా వచ్చిందా? సెలెక్ట్ లొకేటే. సార్ ఓకే టు ప్రాసెడ్ బ్రాకెట్ లో వై వచ్చింది సార్. అంతే. ఇట్లా వచ్చింది అందరికి. డెమో ప్రాజెక్ట్ ప్యాకేజ్ నేమ్ అడిగితే డెమో ఏదో ఒకటి ఇచ్చేసేయండి, నో ప్రాబ్లం. రైట్, వస్తే కొట్టండి, లేకపోతే వదిలేసేయండి. రైట్, కిందకి రండి మెల్లగా, తొందరపడకండి, మెల్లిగా చేయండి. ఇక్కడ రియాక్ట్ అని సెలెక్ట్ చేయాలి. వెనిలా, వ్యూ, రియాక్ట్, ప్రియాక్ట్, లిట్ ఇవన్నీ వచ్చినాయి కదా. రియాక్ట్లో ఎస్ సార్. మీ కర్సర్ ఉండాలి. రియాక్ట్ పైన మీ కర్సర్ ఉండాలి. ఆ డాక్యుమెంట్ కూడా చూసుకోండి, కావాలంటే డాక్యుమెంట్ కూడా అదే ఉంటుంది. సో యూ టు సెలెక్ట్ రియాక్ట్ అనమాట. రైట్, డి క్యాపిటల్ పెట్టినట్టు, డి స్మాల్ పెట్టాలి. ప్యాకేజ్ నేమ్ స్మాల్ లెటర్స్ ఉండాలి. ఓకే, రైట్, రియాక్ట్ అనమాట. తర్వాత టైప్ స్క్రిప్ట్ ఎస్డబ్ల్యూసి అట్లా వస్తుంది కదా. సో మీరు సెలెక్ట్ చేయాల్సింది జావా స్క్రిప్ట్ మాత్రమే. ఏం సెలెక్ట్ చేయాలి? జావా స్క్రిప్ట్ మాత్రమే సెలెక్ట్ చేయాలి. రైట్,
సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇట్లా వచ్చింది, అవునా? రియాక్ట్ మీద కర్సర్ తీసుకెళ్ళొద్దు, ఆరో కీస్, అప్ అండ్ డౌన్ ఆరో కీస్ తీసుకెళ్ళాలి, కర్సర్ తీసుకెళ్ళొద్దు. రియాక్ట్ మీద పక్కన మీకు ఇట్లా వస్తుంది సింబల్ లాగా. తర్వాత సెలెక్ట్ సెలెక్ట్ వేరియంట్, వేరియంట్ చూడొచ్చు, జావా స్క్రిప్ట్ సెలెక్ట్ చేయండి. మీరు కొంచెం మాటలు ఎక్కువ అవుతున్నాయమ్మా, మాటలు జావా ఎక్కువ స్క్రిప్ట్. వినిపిస్తున్నాయి. వేరే థర్డ్ వన్ సార్ జావా జావా స్క్రిప్ట్. థర్డ్ వన్ జావా స్క్రిప్ట్. ఓకే 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 అయిపోయిందా? జావా ఎస్ స్క్రిప్ట్. సార్. ఓకే రైట్. సో నెక్స్ట్ సిడి, ఇక్కడ చూడండి, సిడి డెమో ప్రాజెక్ట్, సిడి స్పేస్ డెమో డెమో ప్రాజెక్ట్. ప్రాజెక్ట్. చందన అవి ఎక్కడ దాకా వచ్చింది అనేది npm ఏం ఇన్స్టాల్డ్, npm రెండు వచ్చింది సార్. npm ఇన్స్టాల్ అని కొట్టండి. ఇక్కడ పైన ఉన్నాయి చూడండి కమాండ్స్, npm ఇన్స్టాల్. సిడి అనాలమ్మా, ఏం జగదీష్ చెప్తలేవు? జగదీష్ చెప్పాలి కదా. సిడి అనాలి, సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. npm ఇన్స్టాల్ నోడ్ ప్యాకేజ్ మేనేజర్ ఇన్స్టాల్, ఇక్కడ ఉన్నాయి చూడండి కమెంట్స్. ఇట్లా వచ్చింది అందరికి వస్తుంది. కొన్ని సిస్టమ్స్ స్లో ఉంటాయి. మీరు కొంచెం మాటలు ఎక్కువైనాయమ్మా, పనులు అయితేనే నాకు తెలుసులేదు, కానీ కొంచెం స్లోగా చేయండి, కొంచెం మాటలు తక్కువ చేయండి. అసలు మాట్లాడొద్దు అనట్లే, కానీ బయటికి వినబడకుండా మాట్లాడండి. రియాక్ట్ ప్రాజెక్ట్స్ లోపల వచ్చిన తర్వాత సిడి డెమో ప్రాజెక్ట్ అని కొట్టాలి కదా. వినట్లేదు, ఇప్పుడు పైన సిడి డెమో ప్రాజెక్ట్ అని ఉంది కదా, సిడి డెమో ప్రాజెక్ట్ కొట్టు. సిడి సిడి స్పేస్, వినట్లేదు, డెమో ప్రాజెక్ట్. npm ఇన్స్టాల్ కొట్టు. అంటే ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళాలి మీరు. రియాక్ట్ ప్రాజెక్ట్స్ అనేది అన్ని ప్రాజెక్ట్స్ ఉండే స్థలం, డెమో ప్రాజెక్ట్ అనేది మన ఫస్ట్ ప్రాజెక్ట్. మన ఫస్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి npmని ఇన్స్టాల్ చేయాలి. npmని ఇన్స్టాల్ చేసిన తర్వాత డెవ్ అన్నమాట. మనకి రెండు ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం చేసేది డెవలప్మెంట్ కాబట్టి డెవ్ అని పెడతాం, npm రన్ డెవలప్మెంట్. సార్ మీది npm డిఫరెంట్ గా వచ్చింది సార్, ఇది ఇక్కడ 264 ప్యాకేజెస్ అలా పర్లేదు వచ్చింది. పర్లేదు, అవన్నీ పట్టించుకోవద్దు, అవన్నీ పట్టించుకోవద్దు, ఓకే అవన్నీ పట్టించుకోవద్దు. ఎందుకంటే నేను చాలా ప్రాజెక్ట్స్ చేసి ఉంటాను కాబట్టి నాకు అలా వచ్చి ఉండొచ్చు. మీరు అవన్నీ పట్టించుకోవద్దు, మీకు ఈ ప్రాసెస్ జరుగుతుందా లేదా అది ఇంపార్టెంట్. ఇక్కడ ఫౌండ్ 0 వల్నరబిలిటీస్ అని అట్లా వచ్చింటే చాలు, ఫౌండ్ 0 వల్ల వచ్చింది సార్. అది వచ్చింది నెక్స్ట్ చాలు. npm రన్ డెవ్ అని కొట్టండి, npm రన్ డెవలప్మెంట్, ఇలా వస్తుంది. యువర్ వీట్ ఈజ్ రెడీ, రైట్. ఇప్పుడు ఈ లింక్ ఓపెన్ చేయండి, లోకల్ హోస్ట్ లింక్ రైట్. సార్. లోకల్ హోస్ట్ లింక్ ఇచ్చింది కదా, అది
ఆ ఇచ్చింది లింక్ని సార్. డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయండి, లేదంటే కాపీ పేస్ట్ చేయండి. కాపీ పేస్ట్ చేయండి. కాపీ చేసేసి క్రోమ్లోనో దేంట్లోనో వెళ్ళి దాన్ని పేస్ట్ చేయండి. ఇలా వస్తుంది, రైట్? ఇలా వచ్చింది అంటే మీ ప్రాజెక్ట్ లోడ్ అయినట్టు అనమాట. ఎస్ సార్, వచ్చింది సార్ అలాగా. ఇప్పుడు చూడండి, సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే ఏంటని చెప్తాను, ఒక్క నిమిషం. ఇప్పుడు కౌంట్ అని ఉందా, దీని మీద క్లిక్ చేస్తాను. ఏమైనా వచ్చింది? పేజ్ రీలోడ్ కౌంట్ అయిందా కాలేదా? పేజ్ రీలోడ్ అవ్వలేదు. పేజ్ రీలోడ్ అవ్వకుండానే అయిందా? ఇంక్రీజ్ అయింది. లేదు పేజ్ సార్, రీలోడ్ రీలోడ్. అవ్వట్లేదు. పేజ్ రీలోడ్ అయితే మనకి ఇక్కడ తేడా తెలిసిపోతుంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తుంటే ఏమవుతుంది? కౌంట్ పెరుగుతుంది, అవునా? దిస్ అవును ఇస్ సార్. కాల్డ్ సింగిల్ పేజ్ అప్లికేషన్ అన్నమాట. దీని ఏమంటాము? సింగిల్ పేజ్ సింగిల్ పేజ్ అప్లికేషన్. అప్లికేషన్. ఆ లింక్ కాపీ క్రోమ్లో పేస్ట్ చేసేయండి, లేదంటే క్రోమ్లోకి వెళ్ళి టైప్ చేయండి, పర్లేదు. హెచ్టిటిపి లోకల్ హోస్ట్ 5173. లోకల్ హోస్ట్ అంటే మన హోస్ట్ అనమాట, మన సిస్టమ్. 5173 అంటే పోర్ట్ నంబర్, ఈ ఎన్పిఎం నడిచే పోర్ట్ నంబర్. వచ్చిందా మురళి? ఆ ఫైల్ ఫాలో అవ్వము, వచ్చేస్తుంది. ఈ ఫైల్ ఫాలో అయితే సరిపోతుంది. ఓకే, ఈ పేజ్ ఓపెన్ అయింది అందరికీ. కౌంట్ మీద క్లిక్ చేయండి. కౌంట్ పెరుగుతుందా? పెరుగుతుంది సార్, ఆటోమేటిక్ గా క్లిక్ చేస్తుంటే. రైట్. క్లిక్ చేస్తేనే పెరుగుతుంది, ఆటోమేటిక్గా పెరగదు. క్లిక్ చేస్తేనే అదే పెరుగుతుంది. క్లిక్ చేస్తుంటే పెరుగుతుంది. పేజ్ రీలోడ్ అవ్వకుండా కౌంట్ పెరుగుతుంది. అవును, అవును. అందరిది అయిపోయిన తర్వాత ప్రొసీడ్ అవుదాం. రావట్లేదు, దా. కోమలు చెప్పట్లేదు నీకు. ఇక్కడ ఏం చెప్పాను? రియాక్ట్ ప్రో అన్నప్పుడు సిడి మీ ప్రాజెక్ట్ పేరు కొట్టాలని చెప్పాను కదా, ఎక్కడ కొట్టావు? స్పేస్ ఎందుకు పెడతారు మీరు? నాకు అర్థం కాదు. ఎప్పుడు ఎప్పుడు చూస్తాను స్పేసెస్ ఎందుకు పెడతారు? స్పేసెస్ పెట్టకూడదు. ఇది డెమో ప్రాజెక్ట్ అనేది కోర్సులో ఎందుకు వచ్చింది? స్పేసెస్ పెట్టకూడదమ్మా, ఎన్నోసార్లు చెప్తాను నేను. స్పేసెస్ పెట్టకూడదు. అక్కడ స్పేస్ ఇస్తున్నావు, ఇక్కడ స్పేస్ ఇవ్వట్లేదు, అది ఎట్లా ఒప్పుకుంటా చెప్పు? స్పేసెస్ ఎప్పుడు వాడకూడదు. స్పేస్ నీకు అంతగా స్పేస్ కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు యూస్ అండర్ స్కోర్. స్పేసెస్ వాడద్దు నెక్స్ట్ టైం నుంచి, ఓకే? కావాలంటే అండర్ స్కోర్ వాడు. అయిపోయిందా మురళి? తీసుకురైట్. ఇది అయిపోయిందా జగదీష్?
Do you want to terminate the job? Terminate చేసేసిన ఆల్రెడీ. టెర్మినేట్ చేయొద్దు, పని అయిపోయిన తర్వాత టెర్మినేట్ చేయాలి. దా మురళి వచ్చిందా? గుడ్. అందరిది అయిపోయినట్టేనా? ఓకే, ఇప్పుడు మనము డాక్యుమెంటేషన్ చూడాలి. సో జనరల్గా డాక్యుమెంటేషన్ చూడాలి అంటే ఫస్ట్ ఇది టెర్మినేట్ చేయండి. కంట్రోల్ సి కొట్టండి, టెర్మినేట్ జాబ్ వై ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. సో వై అని కొట్టండి. సో ఇప్పుడు ఇక్కడ సింపుల్గా కోడ్ స్పేస్ డాట్ అని కొట్టారనుకోండి, ఆటోమేటిక్గా విజువల్ స్టూడియోలో ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఓపెన్ అవుతుంది, విజువల్ స్టూడియోలో ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిందా? లెఫ్ట్ సైడ్ చూడండి, డెమో ప్రాజెక్ట్ అని వచ్చేసిందా? డెమో ప్రాజెక్ట్ అని వచ్చేసిందా? కోడ్ స్పేస్ డాట్, కోడ్ స్పేస్ డాట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది? సార్ ఒకసారి టర్మినేట్ దగ్గర నుంచి చెప్పండి. టర్మినేట్ ఇక్కడ కంట్రోల్ సి అని కొట్టమ్మా. కంట్రోల్ సి అని కొడితే టెర్మినేట్ జాబ్ అని వస్తుంది. ఓకే. వచ్చేసిన తర్వాత మళ్ళీ ప్రాంప్ట్ లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ప్రాంప్ట్ లోకి వెళ్ళిన తర్వాత కోడ్ స్పేస్ డాట్, కోడ్ స్పేస్ డాట్, కోడ్ స్పేస్ డాట్ అని కొట్టంగానే మనకి విజువల్ స్టూడియోలో మీకు ఓపెన్ అయిపోతుంది మన ప్రాజెక్ట్. సార్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి ఆ ఓపెన్ అంతా అవసరం లేదు. కోడ్ ఓకే. డాట్ అనగానే మనకి విజువల్ స్టూడియోలో ఓపెన్ అయిపోతుంది. రైట్. సో ఇప్పుడు మీకు ఇక్కడ కొన్ని ఫైల్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఎస్ నోడ్ సార్. మాడ్యూల్స్ అని, పబ్లిక్ అని, ఎస్ఆర్సి. ప్రస్తుతానికి అవన్నీ మర్చిపోండి. ఎస్ఆర్సిలోకి వెళ్ళి యాప్ డాట్ జేఎస్ఎక్స్ పైన క్లిక్ చేయండి. యాప్ డాట్ జేఎస్ఎక్స్ పైన క్లిక్ చేయండి. మీకు యాప్ డాట్ జేఎస్ఎక్స్ అనే ఫైల్ ఓపెన్ కావాలి. యాప్ డాట్ జేఎస్ఎక్స్ అనే ఫైల్ ఓపెన్ అవ్వాలి. రైట్. వచ్చిందా? పెట్టుకో, నువ్వు నా దగ్గరకు వస్తున్నావు అనుకున్నాను. రైట్. యాప్ డాట్ జేఎస్ఎక్స్ అని ఉందా? అది ఓపెన్ చేయండి. సార్ ఓపెన్ అయింది. నువ్వు జాబ్ టెర్మినేట్ చేసేసినావు ఆల్రెడీ. ఓకే, ఇక్కడ వచ్చారు అందరూ? సో డోంట్ వరీ అబౌట్ దిస్ కోడ్ అండ్ ఎవ్రీథింగ్. మీకు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి పైన ఎగరేసేయండి. కోడ్ డాట్, కోడ్ స్పేస్ డాట్ అయిపోయిన తర్వాత విఎస్ కోడ్లో వచ్చేసి ఈ ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది. ఇట్లా యాప్ డాట్ జేఎస్ఎక్స్ పైన క్లిక్ చేయండి. ఎస్ఆర్సిలో యాప్ డాట్ జేఎస్ఎక్స్ పైన క్లిక్ చేయండి. మిగతా అన్ని కొట్టేసేయండి. ఇవన్నీ మీకు ఏం అర్థం కాదు ఇప్పుడు. ఇవన్నీ కొట్టేసేయండి. ఒక ఫంక్షన్ ఐడియా ఉంది కదా మీకు? వాట్ ఈస్ ఫంక్షన్? బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ విల్ పర్ఫార్మ్ సమ్ టాస్క్. రైట్. ఇదంతా కొట్టేసేయండి. రైట్. ఫంక్షన్ యాప్ అని ఉందా? రిటర్న్లో రిటర్న్ కింద ఇది ఉందా? అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. చూపిస్తాను చూడండి.
ఫంక్షన్ యాప్లోకి వచ్చే పైన అన్నీ తీసేసేయండి, ఇంపోర్ట్లు అవన్నీ తీసేయండి, అవన్నీ ఏం అర్థం కావు ఇప్పుడు మీకు. తీసేసారా? ఫంక్షన్ యాప్లో ఉన్నారా? ఓకే, ఫంక్షన్ యాప్లో రిటర్న్ అని ఉందా? థర్డ్ లైన్లో ఉంచేసేయండి, నాలాగా వచ్చేసేయండి. ఫస్ట్ లైన్లో ఫంక్షన్ ఉండాలి, సెకండ్ లైన్లో రిటర్న్ ఉండాలి, థర్డ్ లైన్లో ఇది ఉండాలి. ప్రస్తుతం కోడ్ గురించి ఏం వరి అవ్వద్దు మీరు. సో ఇక్కడ ఫంక్షన్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇది ఒక ట్యాగ్ అనమాట, ఇది ఒక HTML ట్యాగ్ అనుకోండి, ప్రస్తుతానికి ఖాళీ ట్యాగ్ని HTML ట్యాగ్ అనుకోండి. ఓకే రైట్. ఇప్పుడు ఫోర్త్ లైన్ నుంచి హోల్డ్ చేసేసి 23rd లైన్ దాకా డిలీట్ చేసేయండి. ఇలా కనిపిస్తుంది ఇప్పుడు మీకు. క్రోమ్ బంద్ చేయొద్దు, క్రోమ్ ఉండనియండి, ఇంకా మళ్ళీ లోడ్ చేయాల్సి వస్తుంది క్రోమ్ ఉంటే. రైట్, క్లియర్ నా? ఇట్లా ఉంది ఎస్ అందరికి సార్. ఇప్పుడు పేజ్. ఉంది సార్. ఫంక్షన్ యాప్ రిటర్న్ యాంగులర్ బ్రాకెట్స్ క్లోజ్ యాంగులర్ బ్రాకెట్స్, రైట్, ఫంక్షన్ ఎండింగ్, రైట్, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఫంక్షన్ యాప్. రిటర్న్ ఎండింగ్, ఫంక్షన్ ఎండింగ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ h1 hello react js అని కొట్టాడు. h1 అని పెట్టేసి hello react js అని కొట్టాడు. ఓకే, సేవ్ చేయండి. ఓకే, రైట్, సేవ్ చేశారా? ఇక్కడ ఏమైనా తేడా కనిపించింది ఎవరికైనా? తేడా కనిపించకపోతే మళ్ళీ లోడ్ చేద్దాం, పర్లేదు. సో ఇప్పుడు మెల్లిగా టెర్మినల్లోకి వెళ్ళండి, టెర్మినల్ అనేది చెప్పేసి న్యూ టెర్మినల్లోకి వెళ్ళండి. ఓకే, న్యూ టెర్మినల్లో మీకు డెమో ప్యాటర్న్ వచ్చిందా? ఓకే, మళ్ళీ npm రన్ dev అని కొట్టండి, సేమ్. సేమ్ మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేసేయండి, ఇంకా దాంతో పని లేదు మనకి. ఓకే, ఇలా వస్తుంది అందరికి, హలో రియాక్ట్ జేఎస్ అని వస్తుంది. వచ్చిందా? ఈ సెంటర్లోకి ఎందుకు వచ్చిందంటే సిఎస్ఎస్ ఎఫెక్ట్ చేస్తుంది, సో అది మనం తర్వాత చూద్దాం. రైట్, సో దీంట్లో బ్యాక్ ఎండ్లో సిఎస్ఎస్ పనిచేస్తుంది అనమాట దీనికోసం. సో ఇక్కడ ఒక సిఎస్ఎస్ ఫైల్ ఉంటుంది, app.cs అనేది పనిచేస్తుంది. సరే, పక్కన పెట్టేసేయండి ప్రస్తుతానికి, విల్ నాట్ వరీ అబౌట్. అందరికి ఈ స్క్రీన్ వచ్చిందో నాకు చెప్పండి. వచ్చింది సార్. వెయిట్ ఎందుకు వచ్చింది మళ్ళీ? npm ఇన్స్టాల్ చేయలేదు. వచ్చింది అందరికి? చూడండి, బాడీ ఇక్కడ సెంటర్ ఉంది, అందుకనే మనకి ఇక్కడ సెంటర్లో వస్తుంది అనమాట ఇండెక్స్ సిఎస్ఎస్లో.
సో ఇండెక్స్ సిఎస్ఎస్ని ఖాళీ చేద్దాం. ఓకే, పైకి వెళ్ళిపోయిందా? అంటే యాప్ డాట్ జేఎస్ఎక్స్ వెనకాల ఏ పని చేస్తుంది? ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ పనిచేస్తుంది. ఇప్పుడు తీయంగానే నార్మల్గా వచ్చేసింది, గమనించారా? ఓకే, ఇండెక్స్ సిఎస్ఎస్ ఖాళీ చేసేయండి, తర్వాత చూద్దాం. అంటే జస్ట్ సిఎస్ఎస్ని అక్కడ పెట్టుకోవడం అంతే. ఇది ఫ్రంట్ ఎండ్. ఇప్పుడు ఇదేంటి, ఎవరిని రిటర్న్ చేస్తుంది? హెచ్టిఎంఎల్ కంటెంట్ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఏ ఫంక్షన్ అది? ఏ ఫంక్షన్? యాప్ అనే ఫంక్షన్. ఏ ఫంక్షన్? యాప్ అనే ఫంక్షన్ ఎవరిని రిటర్న్ చేస్తుంది? హెచ్టిఎంఎల్ కంటెంట్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, హలో రియాక్ట్ జేఎస్. దీని స్ట్రెంత్ ఏంటి? సింగిల్ పేజ్ అప్లికేషన్. వెల్కమ్ ఎస్పిఏ. ఎవరిని సేవ్ చేయాలి ఇప్పుడు మీరు? యాప్ డాట్ జేఎస్ఎక్స్ సేవ్ చేయండి. అండ్ రైట్ సైడ్ చూడండి, యాప్ డాట్ జేఎస్ఎక్స్ని సేవ్ చేసి రైట్ సైడ్ చూడండి. ఇది రీలోడ్ చేస్తున్నామా, ఆటోమేటిక్గా వచ్చేస్తుందా? రీలోడ్ చేస్తున్నామా, ఆటోమేటిక్ వచ్చేస్తుందా? రీలోడ్ చేస్తున్నామా, ఆటోమేటిక్ వచ్చేసిందా? వెల్కమ్ ఎస్పిఏ. సరే మళ్ళీ చూడండి, వెల్కమ్ ఎస్ సింగిల్ పేజ్ అప్లికేషన్. సింగిల్ పేజ్ అప్లికేషన్. సో మళ్ళీ సేవ్ చేయండి, రైట్ సైడ్ చూడండి. నేను పేజీని లోడ్ చేస్తున్నానా? ఇప్పుడు దాకా మనం ఏం చేసేవాళ్ళం? పేజీని లోడ్ చేసేవాళ్ళం. ఇప్పుడు పేజీని లోడ్ చేస్తున్నామా? చేయట్లేదు. జస్ట్ ఇక్కడ చేంజెస్ చేస్తున్నాం, అక్కడ ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ చేంజెస్ చేస్తున్నాం, అక్కడ ఎఫెక్ట్ అవుతుంది. అవునా? ఈజ్ దట్ క్లియర్? ఓకే, అందరు కంప్లీట్ చేసిన తర్వాత విల్ ప్రొసీడ్. స్టైల్స్ కాదు, మొత్తం ఇండెక్స్ సిఎస్ఎస్ ఫైల్ డిలీట్ చేసి సేవ్ చేయాలి. ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ ఇక్కడ పక్కనే ఉంది చూడండి, దాంట్లో కంటెంట్ తీసేసి
ఓకే, పాత్ అంటే ఏంది అర్థం కాదు. మొత్తం రాకపోవడం ఇది మొత్తం వస్తుంది కదా ఇట్లా. ఏమని వస్తుంది? స్పేస్ ఏమైనా పెట్టావా? అవును, నువ్వు రావట్లేదంటే సిడి అని కొట్టు. సిడి డెమో ప్రాజెక్ట్, సిడి నీ ప్రాజెక్ట్ పేరు కొట్టు, నీ ప్రాజెక్ట్ పేరు కొట్టు వస్తుంది. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ అప్లికేషన్ అనమాట. సో రేపటి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో నా ఎవ్రీ వన్ ఈస్ క్లియర్, రైట్? సో ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుంది ఇక్కడ అంటే మనకి ఈ యాప్ని క్రియేట్ చేస్తున్నాం, యాప్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎక్స్పోర్ట్ అంటే ఎక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము? లిటరల్గా చెప్పాలి అంటే ఒక ఫ్రంట్ ఎండ్, ఒక బ్రౌజర్లోకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అలా అనుకోండి, రైట్? సో రేపు ఇంకా నెక్స్ట్ ఏంటి, ఒక వెబ్ పేజ్ ఎట్లా ఓపెన్ చేస్తాము ఏంటి అనేది మనం రేపటి క్లాస్లో చూద్దాం, రైట్? ఇండెక్స్ చేసేసి తీసేయడం అంటే కంటెంట్ తీసేయాలి, ఫైల్ తీయొద్దు, కంటెంట్ తీసేసేయండి. కంటెంట్ తీసేసి సేవ్ చేయండి. ఓకే, సో విల్ మీట్ ఇన్ 10 minutes.